అందరికీ నమస్తే. ఫ్రైడే ట్రేడింగ్ సెషన్‌లో మనం ఎస్‌బీఐ కార్డ్స్, ఇండియా సిమెంట్ స్టాక్స్‌లో లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. తర్వాత మండే రంజాన్, ట్యూస్‌డే, వెన్స్‌డే నేనేం ట్రేడ్స్ తీసుకోలేదు. బట్ ఈరోజు 2 స్టాక్స్‌లో లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఎస్‌బీఐ కార్డ్ స్టాక్‌ని ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. గ్రీన్ బై, రెడ్ స్టాప్ లాస్. ఫ్రైడే రోజున లార్జ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అందుకే వీకెండ్ ఈ ట్రేడ్ ని మనం క్యారీ చేసాం. బట్ ట్యూస్డే ట్రేడింగ్ రోజున మన స్టాప్ లాస్ హిట్ అయింది ఈ క్యాండిల్ దగ్గర. ఎస్బీఐ కార్డ్ స్టాక్ ని మనం అరౌండ్ 875 ప్రైస్ దగ్గర కొన్నాం. 863 దగ్గర స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అలా ఈ ట్రేడ్ లో మనకి 1% లాస్ ఆన్ క్యాపిటల్ బుక్ చేసుకున్నాం. ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ లో మనం ఇంకొక స్టాక్ కొన్నాం, అది ఇండియా సిమెంట్స్. ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. ట్యూస్డే రోజున, వెన్స్డే రోజున స్టాక్ మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది కానీ మన స్టాప్ లాస్ ని హిట్ చేయలేదు. ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో ఫామ్ అయిన క్యాండిల్ కాస్త ఎంకరేజింగ్ గా ఉంది. సో రేపటికి కూడా ఇండియా సిమెంట్ స్టాక్ ని మనం క్యారీ చేయబోతున్నాం. బట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ తో ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అంటే అరౌండ్ 272.5 దగ్గర ఉన్న స్టాప్ లాస్ ని ఈ రోజులో అంటే అరౌండ్ 277.5 దగ్గరికి అడ్జస్ట్ చేస్తున్నాం. స్టాప్ లాస్ ని ఇలా టైట్ గా ప్లేస్ చేయడం వల్ల మన రిస్క్ ని ఇంకాస్త తగ్గించుకుంటున్నాం. సో ఇండియా సిమెంట్ స్టాక్ ని మనం అరౌండ్ 280 దగ్గర కొన్నాం. ఇప్పుడు స్టాక్ అరౌండ్ 283 దగ్గర ట్రేడ్ అవుతోంది. మనం స్మాల్ ప్రాఫిట్ లో ఉన్నాం ఈ ట్రేడ్ లో. ఇవాళ ట్రిగ్గర్ అయిన ఫస్ట్ స్టాక్ రాజేష్ ఎక్స్పోర్ట్స్. మనం చూస్తోంది రాజేష్ ఎక్స్పోర్ట్స్ డైలీ చార్ట్. స్టాక్ క్లియర్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. బట్ స్టాక్ రీసెంట్ గా ఒకటే ప్రైస్ జోన్ లో 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్ గా స్టాక్ ట్రిపుల్ బాటమ్ ని ఫామ్ చేసింది. రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ లో రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూస్తే లార్జ్ బుల్లిష్ క్యాండిల్ విత్ లార్జ్ వాల్యూమ్. అగైన్ ఈ ప్యాటర్న్ 3 టైమ్స్ రిపీట్ అయింది ఇలా. సో క్లియర్ గా రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ లో బయర్స్ కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు. అంతేకాకుండా ఈ 2 బుల్లిష్ క్యాండిల్స్ హై ఈ క్యాండిల్ తో బ్రేక్ చేసిన తర్వాత మనం గ్రే కలర్ లో మార్క్ చేసిన ఈ జోన్ ని స్టాక్ ఇప్పటిదాకా బ్రేక్ చేయలేదు. సో మనం ఈ జోన్ ని ఒక సపోర్ట్ జోన్ లాగా కన్సిడర్ చేసి ట్రేడ్ తీసుకోవాలనుకున్నాం. ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం, లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. ఇది ఇవాళ ఫామ్ అయిన క్యాండిల్. ట్రేడ్ మన డైరెక్షన్ లో మూవ్ అయింది. అంతేకాదు 1, 2, 3, 4 డేస్ కన్సిక్యూటివ్ గా ఒకటే లో ఫామ్ చేసింది. అంటే స్టాక్ ఈ జోన్ ని చేసే సైన్స్ ఏమి ఇప్పుడు చూపించట్లేదు. హోప్ఫుల్లీ ఈ ట్రేడ్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. యూజువల్ గా మనం 1% రిస్క్ తీసుకొని 2% ప్రాఫిట్ కోసం టార్గెట్ చేస్తాం. అందుకే ఈ ట్రేడ్ ని రేపటికి క్యారీ చేస్తున్నాను. ఇవాల్టి మన లాస్ట్ ట్రేడ్ ఏంటంటే సిటీ యూనియన్ బ్యాంక్ లో లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. ఒకసారి సిటీ యూనియన్ బ్యాంక్ డైలీ చార్ట్ చూస్తే స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది. బట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ పడింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ అయింది, తర్వాత మళ్ళీ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, స్టాక్ బౌన్స్ అయింది. 3 టైమ్స్ స్టాక్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. అంతేకాదు థర్స్డే ఫామ్ అయిన ఈ క్యాండిల్ ని మనం ఏమంటామంటే షేక్అవుట్ క్యాండిల్ అంటాం. ఒకసారి మనం ఈ క్యాండిల్ ని చూస్తే లార్జ్ వీక్ అట్ ద బాటమ్ ఉంది. అంటే టెక్నికల్ గా ఎవరైతే వీక్ బయర్స్ ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసి ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత స్టాక్ మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకుంది. అందుకే మనం సిటీ యూనియన్ బ్యాంక్ ని బై చేయాలనుకున్నాం. ఈ క్యాండిల్ హై దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేసాం, లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. ఈ రోజు ఈ క్యాండిల్ మన ట్రేడ్ ని ట్రిగ్గర్ చేసింది. స్టాక్ కూడా మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అయింది. సో ఈ రోజు రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ ని మనం అరౌండ్ 196 దగ్గర కొన్నాం. సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ ని అరౌండ్ 162 దగ్గర కొన్నాం. 2 స్టాక్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ ప్రాఫిట్ లో ట్రేడ్ అవుతున్నాయి. అందుకోసమే రేపటికి ఈ 2 ట్రేడ్స్ ని క్యారీ చేస్తున్నాం అలాంగ్ విత్ ఇండియా సిమెంట్స్. ఇది ఇవాల్టి మన ట్రేడింగ్ జర్నల్. థ్యాంక్ యూ.